హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 12 ఫిబ్రవరి 2026, 12 ఫిబ్రవరి 2026. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తేనే మీకు అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా ఏంటనేది కూడా నాకు తెలుస్తుంది, కాబట్టి కామెంట్ చేయండి. సో ఈరోజు గెలిచే మరియు ఓడే రంగుల్ని జాముల ప్రకారం చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రకెక్కెరలండి. ఎర్రకెక్కెరల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్రకెక్కెర రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్రకెక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు, కోడి పండు డేగలు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గెలిచే రంగులన్నింటినీ కూడా లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి మీరు కుడి పక్కన క్లియర్గా చూడండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకి రంగులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, మైల నెమలు, కోడి అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కనే ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. మీరు కుడి పక్కన ఓడిపోయే రంగులను చూసుకోవచ్చు, ఎడం పక్కన గెలిచే రంగులు చూసుకోవచ్చు. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. గెలుపులో ఉన్నటువంటి రంగులు గెలుపులో పెట్టుకున్న ఉపయోగం ఉండదు, ఓటమిలో ఉన్నటువంటి రంగులు ఓటమిలో పెట్టుకున్న ఉపయోగం ఉండదు. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. డ్యాగలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడిచూపు కాకి రంగులు అనమాట. కోడిచూపు కాకి రంగుల్ని ముసుగులకి, అలాగే జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కాకి రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి కానీ, లేదంటే నల్ల కుసి కానీ ఉండేటట్టుగా చూసుకోండి. కుసి నలుపు కానీ, కుసి తెలుపు కానీ ఉన్నటువంటి కోడిచూపు కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎక్కడా కూడా గౌడు చూపు అనేది రాకూడదండి. గౌడు పీకలు అనేవి ఎక్కడా కూడా లేకుండా చూసుకోండి. ఈ కోడిచూపు కాకుల్లో గౌడు చూపులు అనేవి ఉండకూడదనమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడిచూపు డేగలు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, కోడి డేగలు, కోడి కాకులు, కాకి డేగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, అలాగే కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. ఎడం పక్కన ఉన్న అన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి రంగులు అనమాట. అలాగే ఈ కోళ్ళని ఏ రంగుల మీద పెట్టుకోవాలని చూసినప్పుడు మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపున ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే చాలా బాగా ఉపయోగించేటటువంటి ముఖ్యమైన ముసుగు రంగులు చూసుకున్నట్లయితే నెమలి డ్యాగలు అనమాట. నెమలి డ్యాగల్ని మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవాలన్నమాట. సో ఈ నెమలి డ్యాగల్లో గట్టి కూసినట్టుగా చూసుకోవాలండి. గట్టి కూసి నెమలి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే
ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకి చూపు లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి డయాగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే ఎండు రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్‌లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరిక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డేగలు, నెమలి రసంగులు, అలాగే రసంగి అబ్రాసులనమాట. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరిక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడికి ఆకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కోడి కక్కెరలు, నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పోలాలు, కాకి పింగళ గౌళ్ళనమాట. సో, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో ఇవి. సో, కుడి పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి రంగులండి. ఎప్పుడు కూడా గెలుపులో ఉన్నటువంటి కోళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ కోడి గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి కోడి ఓటమిలో ఉండాలనమాట. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో, మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని వంతులైతే వేసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో, ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి, నెమలి, పింగళాలనమాట. కాకి, నెమలి, పింగళాలని మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో, ఈ కాకి, నెమలి, పింగళాల్లో గౌడు చూపు అనేది ఎక్కువగా ఉండాలండి. గౌడు చూపు అనేది అంటే ఎక్కువగా పింగళాకు రావాలనమాట. పింగళాకు వచ్చేటటువంటి కాకి నెమలిని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కుసొచ్చేసరికి గట్టి కుసు ఉండాలండి. గట్టి కుసు ఉన్నటువంటి కాకి నెమలి పింగళాలనే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా కోడి చూపు అనేది రాకూడదు. ఈ కోడిపుంజు కోడి చూపుకు మాత్రం రాకూడదనమాట. అటువంటి కాకి నెమలి పింగళాలనే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే ఎండు రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్‌లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలనమాట. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరిక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, అలాగే కోడి రసంగులనమాట. సో, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:05 నుంచి రాత్రి 6:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో, ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్ల నెమళ్ళనమాట. తెల్ల నెమలిని మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ తెల్ల నెమలి రంగుల్లో కుసొచ్చేసరికి కుస్తెలుపు ఉండాలనమాట. కుస్తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమలిని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కాకి చూపు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. కాకి చూపు లేని తెల్ల నెమలిని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ముసుగులకి గెలిచే రంగులు మనం క్లియర్‌గా చూసాం కాబట్టి ఇప్పుడు చూపులకి గెలిచేటువంటి రంగులు చూద్దాం. కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు, నెమలి కక్కెరలు, అలాగే తెల్లటి సేతువాలనమాట. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులు. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, పచ్చ కాకులు, రసంగులు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు. ఇవన్నీ కూడా ఈ జామ్‌లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులనమాట. ఇప్పుడు కూడా గెలిచే రంగులు ఎడమ పక్కన ఉంటాయి. ఓడిపోయే రంగులు ఇప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయండి. గెలుపులో ఉన్నటువంటి రంగులను మాత్రమే మీరు పెట్టుకోవాలనమాట. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్ ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండాలనమాట. సో, ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:20 నుంచి రాత్రి 9:30 వరకు ఆరో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో, ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు కాకి నెమళ్ళనమాట. కాకి నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్‌లో చూపులకి గెలిచేటటువంటి రంగులు నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు.
ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు ఇవన్నీ కూడా ఈ జామ్‌లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా మాత్రమే ఈరోజు మీ యొక్క కోళ్ళని వదులుకోవాలన్నమాట. తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయండి. మొదటిది జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత మూల నక్షత్రం ఉంటుందన్నమాట. జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే పిచ్చికమన్న గౌడు మీద డేగ రంగు ఊడిపోతుంది. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఊడిపోతుంది. పింగళ మీద కోడి డేగ రంగులు ఊడిపోతాయి. ఇటుక రంగుల మీద నెమలి కోడి పింగళ రంగులు అయితే ఊడిపోవడం జరుగుతుందన్నమాట జ్యేష్ఠ నక్షత్రంలో. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మూల నక్షత్రం ఉంటుందన్నమాట. మూల నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. మూల నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద నల్ల పొడర కోడి నల్ల సవల రంగు ఊడిపోతుంది. కాకి మీద తెల్ల ఏకగల డేగ రంగు ఊడిపోతుంది. నెమలి వెన్న గౌడి మీద నల్లకాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నల్ల పొడ కోడి రంగులు ఊడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఊడిపోతుంది. నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుందన్నమాట. మూల నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.